హాయ్ అండి అందరికీ. నేనైతే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నేనైతే వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్లో, షార్ట్సే కాకుండా. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో సజెస్ట్ చేయండి, కామెంట్లో కామెంట్ పెట్టండి. లైక్ అవుట్ఫిట్స్ కావాలా, లేకపోతే లైక్ జ్యువెలరీ ఆర్ ఫ్యాషన్, మేకప్, స్కిన్ కేర్ ఏదైనా నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంటే చాలామంది షార్ట్సే కాదు వీడియోస్ పోస్ట్ చేస్తేనే రీచ్ ఎక్కువ ఉంటుందని అయితే నేను రీసెంట్గా తెలుసుకున్నాను. సో వీడియోస్ కూడా ఎందుకు చేయొద్దని నాకు అనిపించింది. నాకు టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ పోస్ట్ చేయడానికి చూస్తాను. అంటే డైలీ బ్లాగ్స్ కానీ, అంటే డైలీ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆర్ కుకింగ్ నేను ఇంట్లో మా రిక్కికి కానీ మా హస్బెండ్ కానీ ఎలాంటి కుకింగ్ నేను వాళ్ళకి చేసి పెడతా స్పెషల్గా అనేది కూడా నేను పోస్ట్ చేశాను. వీడియోలో మాత్రం ఎలాంటివి అయినా నేను చేయడానికి ట్రై చేశాను. మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో నాకు సజెస్ట్ చేయండి. లైక్ ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయి, ఎట్లాంటివి అయితే ఇంట్రెస్ట్గా చూస్తారు ఆడియన్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ, ఎలాంటివి ఎక్కువ ఇష్టపడతారో నాకు కూడా తెలియదు. కాబట్టి నేను అలాంటివి చేయడానికి నేను కూడా ట్రై చేశాను. లైక్ గర్ల్స్కి అయితే ఆల్మోస్ట్ ఎక్కువ ఇష్టపడేది అయితే అవుట్ఫిట్స్ కాకపోతే స్కిన్ కేర్ కానీ మేకప్ అయితే నాకు అంత తెలీదు. స్కిన్ కేర్ అయితే ఐ విల్ స్కిన్ కేర్ అంటే పింపుల్స్ పోకుండా నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను ఎక్కువ పింపుల్స్ పోవడానికి. కానీ నాది ఆయిల్ స్కిన్, చూడండి ఇప్పుడు కూడా ఎలా మెరుస్తుందో. ఎప్పుడు ఇట్లా ఆయిలీ ఉంటుంది నా స్కిన్. సో ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ అవుతాయి. సో నేను ఎక్కువ ఎట్లా కేర్ తీసుకుంటాను అంటే బాబు పుట్టక ముందైతే పార్లర్కి వెళ్తుండే, ఫేషియల్ అని అదని ఇదని క్లీనప్ అని అన్నీ ట్రై చేస్తుండే. ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక ఇంకా మరి ఇక్కి పుట్టాకైతే అసలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడమే లేదు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నాకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా అసలు టైమే ఉండట్లేదు. ఎప్పుడు అంటే వర్క్ కాకపోతే ఇంట్లో వర్క్ కాకుంటే మా రిక్కిని చూసుకోవడం. ఇంకా మా రిక్కి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మా రిక్కికే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు 12 వరకు. మార్నింగ్ నేను ఆల్మోస్ట్ 7:30, 8 వరకు లేస్తాను. ఎందుకంటే నైట్ నేను పడుకునేసరికి 12:30 అట్లా అవుతుంది. సో అప్పటి వరకు నాకు అసలు టైం అనేది తెలియకుండా ఉరుకులు పరుగుల మధ్యలో జీవితం ఎట్లుంటుందో అది నేను రియలైజ్ అవుతున్నా ఇప్పుడు. నాకంటూ నేను టైం ఇచ్చుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. సెల్ఫ్ కేర్కి కానీ అంటే బేసిక్గా గర్ల్స్కి ఏంటంటే ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే అంతే, ఇంకా ఒక బందీలాగా అయిపోతుంది తన లైఫ్. ఫ్యామిలీ అని కొత్త రిలేటివ్స్ అని పరిచయం అవ్వడం, ఇవన్నిటి మధ్యలో చాలా నలిగిపోతారు గర్ల్స్ చాలామంది. నేనైతే పర్సనల్ చాలా ఫేస్ చేస్తున్నా. అంటే అది పాజిటివే కానీ నెగిటివ్గా కానీ అంటే ఫ్యామిలీలో అది రెస్పాన్సిబిలిటీ అనేది చాలా పెరుగుతుంది. సో అలాంటప్పుడు మనం టైం ఇచ్చుకోము. అదే నేను ఫేస్ చేస్తున్నా. ఇంకా బాబు పుట్టాక మాత్రం ఇంకా ఘోరం ఉంటుంది. మెటర్నిటీలో కానీ తర్వాత బేబీ కేర్ చూసుకోవడం, వాళ్ళకే టైం స్పెండ్ చేయడం ఉంటుంది. ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే నేనైతే వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే హౌస్ వైఫ్ వాళ్ళకి ఇంట్లో పని చేసి పిల్లల్ని చూసుకోవడమే ఒక పెద్ద టాస్క్. అంటే వర్కింగ్ ఉమెన్కి ఎట్లా అంటే ఆఫీస్లో ఉన్న టాస్క్ కంప్లీట్ చేయాలి, అదే కాకుండా పిల్లల్ని చూసుకోవాలి, ఇటు ఇంట్లో మేనేజ్ చేయాలి. ఇంట్లో ప్రతిదీ ఏది కావాలంటే వాళ్ళకి అది చేయడానికి మనం ఎప్పుడు వెనకాడము. అలాంటిది అసలు చాలా చాలా గ్రేట్ ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో. నేనైతే వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తాను. అది ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు కష్టపడుతున్నారంటే అసలు చాలా చాలా గ్రేట్ ఇంటిని మెయింటైన్ చేయడానికి. మనం చెయ్యకపోతే ఏదో ఇల్లు గడవదని కాదు, కాకపోతే మనకంటూ ఓన్ ఇండిపెండెన్సీ ఉండాలి అండ్ ఐడెంటిఫై ఉండాలి. ఐడెంటిటీ అనేది ఉంటేనే మనం ఉన్నదానికి ఒక వాల్యూ అనేది ఉంటుందని నా ఫీలింగ్. సో నేనైతే ఆల్మోస్ట్ ఎన్ని డేస్ అయినా నేను కష్టపడడానికైతే ఈవెన్ నేను చచ్చే వరకు కూడా నా వరకు నేను లావణ్య అంటే ఫలానా ఇది అనేది ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలన్నదే నా గోల్. అది ఎంతవరకు అది పాసిబుల్ అయితే నేను అంతవరకు నా వరకు ఎంత పాసిబుల్ అయితే అది చేయడానికే ట్రై చేస్తాను. సోషల్ మీడియా అనేది పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. సో నా వరకు అయితే పాజిటివ్గా మనం ఎంత పాజిటివ్ ఉంటే అంత పాజిటివ్గానే మనకి హైప్ అనేది వస్తుంది అని అయితే నేను గట్టిగా బిలీవ్ చేస్తాను.
సో అట్లనే నేను ఆ స్టెప్ తీసుకొని నేను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నేనైతే నాకంటూ పాసిబుల్ అయినంత నేను ట్రై చేస్తున్నా. సో రీచ్ అనేది అయితే వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో అంటే ఇప్పటి నుండి అయితే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆల్ ది లవ్. అండ్ ఇప్పుడిప్పుడే ఒక ఫస్ట్ స్టెప్ అయితే వేసా. చాలా డేస్ అయింది స్టెప్ వేసి, కాకపోతే తర్వాత కన్సీవ్ అవ్వడం, కొత్త జాబ్ అంటే వేరే ఆఫీస్లో జాయిన్ అవ్వడం అన్నీ అయ్యేసరికి నేను కొంచెం వీడియోస్ అయితే ఆపేసాను. సో మళ్ళీ బ్యాక్ వచ్చి మనకంటూ ఒకటి సెట్ చేసుకోవాలని అయితే నేను చూస్తున్నా. సో చూద్దాం ఎప్పటివరకు ఇది ఇట్లా కంటిన్యూ అవుతుందో. సో మనమైతే గివప్ అనేది ఇవ్వద్దని అయితే ఫిక్స్ అయినా. అందుకే నేనైతే వీడియోస్ చేయడానికి చూస్తున్నా. సో మీకు ఎట్లా ఇప్పటి నుండి అయితే వీక్లీ ఒక వీడియో అయినా చేయడానికి ట్రై చేస్తే, అది అవుట్ఫిట్ కానీ, స్కిన్ కేర్ కానీ, ఇంట్లో వ్లాగ్స్ కానీ, డైలీ నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది కానీ, ఏదైనా స్పెషల్ చేసిన ప్రతిదీ ఎవ్రీ వీక్ ఒకటి లేకుంటే 2 వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.